నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ రివ్యూ చేసుకోబోతున్నాం. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ యాక్సిస్ బ్యాంక్ జాయింట్ వెంచర్గా ఏర్పడడం జరిగింది. టర్మ్ ఇన్సూరెన్స్ సరే, మరి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీయే ఎందుకు అంటే, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లైమ్ సెటిల్మెంట్ రేషియోలో టాప్లో ఉంది కాబట్టి 2023-24 సంవత్సరానికి గాను 99.65% నమోదవ్వడం జరిగింది. ప్రీవియస్గా 4-5 సంవత్సరాల నుంచి కూడా క్లైమ్ సెటిల్మెంట్ రేషియోలో మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్లో ఉంది. 2020 నుంచి 24 వరకు యావరేజ్గా 99.46%గా నమోదవ్వడం జరిగింది. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు తీసుకోవాలి? మన ఫ్యామిలీలో ఎర్నింగ్ పర్సన్ మనమే అయినప్పుడు మనం ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే, మనం సడన్గా చనిపోయినప్పుడు మన ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కాపాడుతుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకొని ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పూర్తిగా ప్రొటెక్షన్ ప్లాన్ మాత్రమే. ఈ ప్లాన్లో తక్కువ ప్రీమియంతో ఎక్కువ సమ్ అష్యూర్డ్ పొందవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఏ కారణం చేత అయినా చనిపోయినప్పుడు ₹1 కోటి ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ యాక్సిడెంటల్గా చనిపోతే ₹1,50,00,000 ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎలా? స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ సెండ్ చేసి ఫ్రీగా కొటేషన్ పొందగలరు. ఎస్, నిజమే. ఈ రెండు కనుక మీరు చేయకుండా ఉంటే మీరు ఎన్ని రకాలుగా సేవింగ్ చేసినా ఇన్వెస్ట్మెంట్ చేసినా అది వేస్టే. నిజంగా చెప్పాలంటే బేకార్ ఫైనాన్షియల్ ప్లానింగ్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు HR ఫైనాన్షియల్స్. మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తాం? రేపటి కోసం, రేపటి మన పిల్లల భవిష్యత్తు కోసం, అంతేనా? ఇలా చాలామంది చాలా రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది గ్యారంటీ రిటర్న్స్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్, ల్యాండ్లో, గోల్డ్ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది కొంచెం రిస్క్ చేసి ETFs, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా చేస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ సోర్స్ని బట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తూ ఉంటారు. ఇలా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న సమయంలో ఊహించని సంఘటన ఏదైనా జరిగితే, క్రిటికల్ ఇల్నెస్, డెత్ ఇలాంటివి జరిగినప్పుడు అప్పటిదాకా మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ కానీ మన మీద ఆధారపడి ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏమాత్రం అవి సరిపోతాయి అని ఆలోచించినప్పుడు మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటి అంటే, ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్, ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్. మనం సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే, ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఈ రెండు తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్స్ కానీ స్టార్ట్ చేయాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఏమో మనం సడన్గా చనిపోతే మన మీద ఆధారపడి ఉన్న మన కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా కాపాడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో మనం ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ ద్వారా హాస్పిటల్లో చేరవలసి వచ్చినప్పుడు లక్షలు బిల్ అయినప్పుడు మన సేవింగ్స్లో నుంచి కట్టకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కాపాడుతుంది. ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.